ఇప్పుడు తల్లిపాలు పెరగడానికి అతి మధురం అతి మధురం ఒక్కటే పాలలో కలుపుకొని తాగొచ్చు. రోజు పొద్దున సాయంత్రం కావలసిన పాలు పెరుగుతాయి. తర్వాత మనం తినే ఆహారంలో కూడా ఇది ఈ ఈ దూసర తీగ దాన్ని బాగా దంచి పసరు పిండి ఒక గిన్నెలో పసరు పిండితే కొద్దిసేపు అయిన తర్వాత గడ్డ కట్టిపోతుంది. ఆ గడ్డ అయిన తర్వాత దాంట్లో చక్కెర కలుపుకొని తినాలి. తింటే పాలు పెరుగుతాయి. తర్వాత ఈ రకంగా మనం తినే ఆహారంలో ఎక్కువ ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఏది అతిమధురం బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది దూసర తీగ పసరు గడ్డగట్టే వరకు ఉండి దాంట్లో చక్కెర కలుపుకొని తినడం అది చేయడం. తర్వాత ఆకుకూర వండుకొని తినడం. తర్వాత ఇది దొండాకు, ఆ దొండాకు కూడా కూర వండుకొని తినడం. ఇటువంటి కొన్ని ఆకులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తినవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే అవి మామూలుగా మీరు జనరల్గా వాడచ్చు. దాంట్లో కొత్తగా చెప్పే విషయం ఏం కాదు. అవి అందరికీ పనికొస్తే అందరూ వాడచ్చు డ్రై ఫ్రూట్స్. కాబట్టి ఇలాంటివన్నీ మీరు కాస్త ఓపికతో అలవాటు చేసుకున్నా సరే. ఎక్కువ మీకు ఈజీగా ఉండేది అంటే అతి మధురం ఈ దూసర తీగ ఇలాంటివి చాలా పనిచేస్తాయి. అవి మీరు వాడుకోవచ్చు. తల్లిపాలు పెరుగుతాయి. అన్ని రకాలైన స్త్రీలు అందరికీ కూడా పాలు పడతాయి, దాంట్లో జనరల్ అది. కానీ చాలా కొద్ది మందిలో మాత్రం ఈ లోపల పాల కేంద్రాలు అనేటివి అవి డెవలప్ కావాలి. ఆ పాల కేంద్రాలు కూడా 6వ మాసం నుంచి డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయినప్పుడు వాటిని సరైన పోషణ అంటే మనం తినే ఆహారం దీంట్లో పోషణలు పెడుతుంటే సరిగా మా శిశువు పుట్టే వరకు సమృద్ధిగా పాలు వస్తాయి. లేక దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ పాలు పడకపోవడమే ఒకటే కాదు, లోపల పాల కేంద్రాలు ఎండిపోతాయి. ఆ ఉట్టిపోతే బయట పాలు రావు. తర్వాత ఆ బాలింత రోగాలే దానివల్లనే వస్తాయి, బాలింత రోగాలని. అటువంటి వాటికి కూడా ఈ చికిత్స ఏమంటే కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలను బాగా దంచి పసరు ఉండేటివి. ఇప్పుడు దాంట్లో దొండ ఆకు బాగా దంచి అది తర్వాత రమ్ముల మీద వేసి కట్టుకట్టాలి. రాత్రిపూట పొద్దున తీసేయాలి. ఆ తర్వాత అలాగే గాయపాక అని ఉంది, ఆ గాయపాకను దంచి అట్లా రొమ్ముల మీదకి కట్టుకట్టాలి. అలాగే గునుగు పూలు చెట్టు ఉండేది, గునుగు పూలు చెట్టు, ఆ ఆకును కూడా దంచి అలాగే రాత్రిపూట రొమ్ముల మీద వేసి కట్టాలి. దీనివల్ల లోపల పాల కేంద్రాలు పెరుగుతాయి. పాల కేంద్రాలు పెరిగినప్పుడు పాలు సమృద్ధిగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం తినే ఆహారంలో కూడా డ్రై ఫ్రూట్స్, తర్వాత మంచి ఈ పాలలో కలిపి తాగమని చెప్తాం కదా. అతిబల పొడి చూర్ణం దొరుకుతుంది, అతిబల ఆ చూర్ణం ఇలాంటివి కొన్ని దీంట్లో వాడాలి. అశ్వగంధ, అతిమధురం ఇవన్నీ కూడా కొన్ని పాలలో కలుపుకొని తాగుతూ ఉండాలి. దీనివల్ల పాల కేంద్రాలు పెరిగితే పాలు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తల్లికి ఎలాంటి ఇబ్బందులను అనారోగ్యం రాదు. ఈ పాలు రాకపోతే కూడా తల్లికి అనారోగ్యం వస్తుంది, పిల్లకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ మాత్రం బాలింతగా ఉన్నప్పుడు అంటే ఇక డెలివరీ టైం వచ్చిందని అప్పటి నుంచి కూడా జాగ్రత్త పడాలి. అప్పుడే ఇవన్నీ కొన్ని ఒకటి వాడుకుంటూ వస్తే పాల కేంద్రాలు పెరుగుతాయి, పాలు ఉత్పత్తి అవుతాయి. తల్లి పిల్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అనారోగ్యం చేయదు, క్షేమంగా ఉంటారు.